ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. సుభాష్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి కారుమూరి మీ బీసీ నాయకుడు ఆయన మాట్లాడిన మాట, గుంటూరు అవతలి వారిని అడ్డంగా నరుగుతాం, యువతల వారిని ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతాం. ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అంతేగాని లాక్కొచ్చి కొడతాం, నరుకుతాం అని మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. అది ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏమై ఉండొచ్చు సుభాష్ గారు? ఏం లేదండి, నాయకుడు నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉండాలండి. నడిపించే నాయకుడు కరెక్ట్ గా లేనప్పుడు అతను ఫ్యాక్షనిస్ట్ అయినప్పుడు, నడిపించే ఫ్యాక్షన్ అయినప్పుడు ఇలాంటి మాట వస్తా ఉంటాయి. అయిపోయాడు ఆల్రెడీ. అందులో పెద్దిరెడ్డి గారు చెప్పారు, దానికి అనుగుణంగానే నేను చేస్తాం మేము రాబోయే కాలంలో అని. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఏదైతే బట్టలు వీళ్ళు ఇవిదేటండి, ఆల్రెడీ జనమే వీళ్ళకి 164 మందికి బట్టలు ఇప్పు నిలబెట్టారు. నిలబెట్టి ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా మేము ఫ్యాక్షనిస్ట్ దారిలోనే వెళ్తామని అంటున్నారు. వీళ్ళకి పాలన అవగాహన ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రివ్యూ మీద ఏమన్నా పెట్టారా? క్యాబినెట్ మీటింగ్ ఎంతసేపు జరిగింది? ఒక 1 అవర్ క్యాబినెటింగ్ అక్కడ పోయేది. సచివాలయం ఎన్నిసార్లు ప్రజలకు అందులో ఉన్నాడు ఆయన. ఈ పాలన మీద చిత్తశుద్ధి లేకపోగా ఎంతసేపు ఆ ఫ్యాక్షనిజమే అలాగే చేసే 151 వచ్చినాయి చెప్పి వెర్రవీగిపోయి నెక్స్ట్ కూడా మేము 100 సీట్లతో అన్నా వస్తాం, ఇంకా మేము ఎలా అయినా చేయొచ్చు అన్నా ఇంక మేమే ఉంటామనే నెపంతో వాళ్ళు పూర్తిగా ఇంక తెలుగుదేశం జెండా లేకుండా చేద్దాం, జనసేన జెండా లేకుండా చేద్దాం అనే పిచ్చోపోహతో కార్యకర్తలందరినీ కూడా, జెండా పట్టుకున్న కార్యకర్తలందరినీ కూడా కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులు పెట్టి, అదే విధంగా అసలు ఈ రాజకీయం అనేది వాళ్ళకి అసలు అవగాహన లేకుండా ఉంది. ఇప్పుడు మనం చూసాం, 22 మందిని సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మగాడిలా అసెంబ్లీలో నుంచి మాట్లాడారు. అది మగతనం పొలిటికల్ గా. అంతేగాని ఇప్పుడు మాకు బాబు 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 అనుకుంటానే అర్థం లేదు, వాళ్ళకి ప్రశ్న లేదు. ప్రతిపక్షంలో లేనప్పుడు ఆ పోకిరి సినిమాలో ఆలీలా బాబు బాబు అనుకుంటే తిరుగుతారంటే అసలు ఆవిడ మొన్న లాస్ట్ ఆయన చెప్పు 23. సుభాష్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాము అని చెప్తూ ఉన్నారు. తప్పులేదు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు ఏదనుకుంటే అది ఆ తీర్పు ఇస్తారు, అది ఎవరి చేతుల్లోనే ఉండదు. మీరు ఎమ్మెల్యే అయ్యారు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. మీరు మంత్రి అయ్యారు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మంత్రి చేశారు కదండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటున్నారు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత గుంటూరు అవతల వాళ్ళని అడ్డంగా నరుగుతాం, యువతల వాళ్ళని ఇళ్లల్లోంచి లాక్కుని వస్తాము అని చెప్పి. అంటే ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, కోనసీమ అల్లర్ల కేసులో మిమ్మల్ని, మీ అనుచరుల్ని, మీ అభిమానుల్ని, మీ మిత్రుల్ని, మీ కుటుంబాన్ని ఏ రకంగా అప్పుడు ఇబ్బంది పెట్టారో, మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అనేది వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. అంటే ఏం సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇలాగే ఉంటుంది, మేము ఒక ఫ్యాక్షనిజం లాంటి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తాం